కాకినాడ జిల్లా క్రీడా ప్రాంగణంలో కనీవిని ఎరుగని రీతిలో ఐపీఎల్ ఫైనల్ అయితే ఈ రోజు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా ఐపీఎల్ ఫైనల్ అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ టాటా ఐపీఎల్ ఇక్కడైతే ఫాన్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అకాడమీ సెక్రటరీ ఎవరికో సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఇక్కడ టాటా ఐపీఎల్ ఫాన్ పార్క్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఫైనల్ ఏదైతే గుజరాత్ కి అలాగే ఆర్సీబీ మధ్య జరుగుతున్న నేపథ్యంలో భారీ పెట్టి కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ క్రికెట్ అభిమానులు అయితే ఇక్కడ చేరుకుని కాకినాడ జిల్లా క్రీడా ప్రాంగణానికి అయితే చేరుకుని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు క్రీడా ప్రాంగణం అంతా కూడా ఇక్కడ మ్యాచ్ అంతా కూడా అహ్మదాబాద్ లో జరుగుతున్నప్పటికీ కేవలం ఇక్కడ కాకినాడలో చూస్తున్నటువంటి అభిమాన తరంగం అయితే ఇక్కడికైతే తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ టాటా ఐపీఎల్ ఇక్కడ ఫైనల్ ఇక్కడైతే ఫాన్ పార్క్ అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఈ రోజు ఆదివారం కావడంతో భారీ ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చారు. అలాగే రాజ్యసభ సభ్యులు అలాగే ఆంధ్ర క్రికెట్ అకాడమీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అలాగే సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా ఇక్కడ ఉండే అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులకైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సానా సతీష్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ టాటా ఐపీఎల్ పార్క్ ఏ విధంగా ఉంది, ఇక్కడ అభిమానుల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. యువత ప్రత్యేకంగా ఈ జంజీ యువతకి ప్రత్యేకంగా కాకినాడ యువత 30,000 మంది ఇలాగ కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వచ్చి మ్యాచ్ చూస్తున్నారంటే వీళ్ళలో ఉన్న క్రీడా స్ఫూర్తి చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి క్రీడలను ఇంకా మేము అభివృద్ధి చేయాలి మా ఎన్డీఏ గవర్నమెంట్లో అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఎక్కడ లేని విధంగా కాకినాడ క్రీడా అభిమానులకి ఈ అవకాశం దక్కిందనుకోవచ్చు. అదండి, ఇది రెండో మ్యాచ్ కాకినాడ మంగళగిరిలో ఈ సంవత్సరం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కొత్త ప్లేస్లో చేయాలన్నది ఆలోచన. ఇదంతా కూడా బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మేము లోకల్ అరేంజ్మెంట్స్ చూసుకుంటాం, మొత్తం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేస్తుంది. క్రికెట్ అంటే అభిమానులు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న కాకినాడ నుంచి క్రీడా అభిమానులు ఇంకా ఎలా తయారు చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? మా గవర్నమెంట్ యొక్క ఆలోచన కానీ మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆలోచన కానీ కాకినాడలో ఒక స్టేడియం నిర్మించాలన్నది మా కోరిక. వచ్చే 3 సంవత్సరాల్లో ఆ కళ నెరవేర్చి ఈ క్రీడా అభిమానులకి అది అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎంతమంది అభిమానులకి ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఎలా ఉన్నాయండి? మొత్తం అంటే బీసీసీ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారండి. ఇది మొత్తం అంతా కూడా బీసీసీ పర్యవేక్షణలో జరుగుతుంది. మేము కూడా మీలాగా ప్రేక్షకులుగా వచ్చాం. మేము ఇక్కడ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల బీసీసీ పెట్టింది. వాళ్ళు 25,000 మందికి ఏర్పాట్లు చేశారు. అందరికీ వాటర్ బాటిల్స్ కూర్చోవడానికి అన్నీ కూడా. కానీ ఇప్పుడు 30,000 మంది దాకా వచ్చారు. సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి మా సొంత టీములు కూడా వర్క్ చేస్తున్నాయి. వచ్చినటువంటి క్రికెట్ అభిమానులు చూస్తుంటే ఇది అహ్మదాబాద్లో జరుగుతుందా కాకినాడలో జరుగుతుందా కూడా అంత స్పందన ఎంజాయ్ చేస్తున్నారండి. అదే అండి, అహ్మదాబాద్లో 1,00,000 మంది చూస్తున్నారు, కాకినాడలో 30,000 చూస్తున్నారు. చాలా గొప్ప విషయమే. 30,000 మంది ఈ మ్యాచ్ని డైరెక్ట్గా, అది యువత అందరూ 25 ఏళ్ళు 26 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. నవీన్ గారు జిల్లా అధ్యక్షులు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? మొత్తం వీళ్ళందరూ కూడా క్రికెట్ అభిమాన తరంగం ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ క్రికెట్ అభిమానం అంటే కాకినాడలో ఇక్కడ ఈ విధంగా ఎలా? ఖచ్చితంగా ఏ క్రికెట్ అభిమాని కన్నా సరే స్టేడియంలో చూడాలనే కుతూహలం ఉంటుంది. కానీ అందరికీ అవకాశం ఉండదు. అవకాశం ఈరోజు సతీష్ తనకున్న అవకాశంతో ఇక్కడ కాకినాడలో దీన్ని కల్పించడం జరిగింది. అదే కాకుండా అతి తొందరలోనే మంచి స్టేడియం కూడా ఇక్కడ నిర్మించడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. పూర్వం నుంచి కూడా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చాలామంది క్రీడాకారులను తయారు చేసి పంపించడం జరిగింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మళ్ళీ స్టేడియం కూడా కట్టించే సతీష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ జిల్లా వాసులందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అని చెప్పి రావడం జరిగిందంట. ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 30,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంచుమించు అంతవరకు రీచ్ అవ్వచ్చు. క్రీడలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు ఏ విధంగా తయారు చేస్తారు? ఖచ్చితంగా మీరు చూసుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాల్లోని కూడా క్రీడల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. శాప్ను కూడా యాక్టివ్ చేసి ప్రతి జిల్లా తిరిగి శాప్ చైర్మన్ కూడా అక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఎవరికి ఏ నీడ్స్ ఉన్నాయి అన్నీ కూడా అవగాహన కల్పించుకొని క్రీడా స్ఫూర్తిని ఎక్కువగా పెంచి క్రీడల్ని పెంచాల్సిన బాధ్యత తీసుకుంటూ జరిగింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజున్న
టీవీలకు కానీ లేకపోతే వీడియో గేమ్స్ కానీ ఎడిట్ అయిపోయి పిల్లలు గ్రౌండ్స్లో ఫిజికల్ గేమ్స్ ఆడడానికి దూరం అవుతున్నారు. కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురావాలి. ఆరోగ్యాలతోటి ఉండే విధంగా కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాని పెట్టారు, వాళ్ళు ఆడుకున్నారని కానీ విమర్శలు వచ్చాయి. దాన్ని ఎలా చూడాలి? ఆడుదానే ఏదైనా స్కీము పెడతారు జనరల్ గానే, అది గత ప్రభుత్వం ఏది పెట్టినా స్కామ్ కింద తయారైంది. అవన్నీ దాంట్లో స్కామ్ లో భాగంగానే ఆడుదా ఆంధ్ర పెట్టారని నేను అంటున్నాను. ఇది పరిస్థితి ప్రస్తుతం కనివిని ఎరిగేదిలో ఇక్కడంతా కూడా అభిమానులు అయితే చేరుకున్నారు. అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి అయితే చేరుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది స్పందన? చూడవచ్చు, ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ సానా సతీష్ బాబుతో పాటు అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఇక్కడ క్రికెట్ అభిమానులు చూడదు. పక్కన వికెట్ పడిన నేపథ్యంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆర్సీబీ అభిమానులు కావచ్చు, గుజరాత్ అభిమానులు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సానా సతీష్ బాబు అలాగే ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? స్పందన చూస్తుంది ఏ విధంగా ఉంది? నిజంగా కాకినాడలోనే ఈ ఫైనల్ లైవ్ జరుగుతున్నట్టు మేమందరం ఒక స్టేడియంలో ఉన్నట్టు నిజంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. సో యూత్ అంతా యూత్ వస్తారనుకున్నాం, కానీ యూత్తో పాటు ఇలాంటి ఏజ్డ్ 60 years 70 years ఏజ్డ్ పీపుల్, ముసలోళ్ళు, లేడీస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. సో డెఫినెట్లీ ఇంత చక్కటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన మా రాజ్యసభ సభ్యుల గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి, అలాగే ఐపీఎల్ ఆర్గనైజేషన్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ని కాకినాడలో జరపాలని, వీఆర్ రియల్లీ సెలబ్రేటింగ్ ద ఐపీఎల్ ఫైనల్ ఇన్ కాకినాడ యాజ్ వీఆర్ దేర్ ఇన్ ద స్టేడియం. థ్యాంక్ యూ సార్. రాబోయే రోజుల్లో క్రీడాకారులు ఏ విధంగా తీర్చిదని మీరు కృషి చేస్తారు ఈ కాకినాడ జిల్లా? మ్యాచ్ అయిపోయి చెప్తాను. చూడొచ్చు, ప్రతి వారు కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. కాకినాడ సంబంధించిన క్రీడాకారులు అయితే భారీ ఎత్తున ఇక్కడికైతే తరలి రావడం జరిగింది. అలాగే ఇక్కడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో, అలాగే బీసీసీ ఇక్కడ ఏదైతే తన పర్యవేక్షణలో ఈ క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతున్న నేపథ్యంలో వచ్చినటువంటి క్రీడాకారులకైతే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే దాదాపుగా 30,000 మంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అయితే వీక్షిస్తున్నారు. జరుగుతున్నది అహ్మదాబాద్లో అయినా సరే కాకినాడలో జరుగుతున్నట్టు అంత అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ రావడం, 30,000 మంది అభిమానుల మధ్య అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అలాగే టీడీపీ సంబంధించిన కాకినాడ జిల్లా అధ్యక్షులు తోట ఇక్కడ మొత్తం నవీన్ గారు కూడా చేరుకుని ఇక్కడ అన్ని కూడా క్రికెట్ అభిమానులతో పాటు ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమన్నా కనీవిని ఎరిగినలో టాటా ఐపీఎల్ ఇక్కడ ఏదైతే ఐపీఎల్ ఫాన్ పార్క్ అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కాకినాడ క్రికెట్ అభిమానులు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఫైనల్ ఎవరు నెగ్గుతా, ఆర్సీబీ నెగ్గుతా, గుజరాత్ నెగ్గుతా కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి.